తెలంగాణ సర్కారుకు అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు సమానం కాదా? ప్రతిపక్ష ఎమ్మెల్యేల కాలేజీలు కొంచెం తక్కువ సమానమా? మిగతా కాలేజీల్లో సీట్ల పెంపునకు అనుమతిచ్చిన సర్కార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కాలేజీలకు కావాలనే ఇవ్వలేదా? కోర్స్ కన్వర్షన్ కూడా ఒప్పుకోకపోవడానికి రీజన్ ఏంటి? అవి కూడా రాజకీయాలే కారణమా? ఇంజనీరింగ్ కాలేజీల కేంద్రంగా ఏం జరుగుతోంది? ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. చివరి విడత సీట్ల కేటాయింపు జరుగుతోంది. బి కేటగిరీ సీట్లు అడ్మిషన్స్ ప్రక్రియ కొనసాగుతోంది. అడ్మిషన్స్ ప్రక్రియ మొదలై చివరి దశకు వచ్చేసరికి సీట్లు భారీగా పెరిగాయి. పలు ఇంజనీరింగ్ కాలేజీలు తమ కాలేజీల్లో సీట్లను పెంచుకున్నాయి. కొన్ని కాలేజీలు గిరాకీ లేని సీట్లను గిరాకీ ఉన్న వాటిల్లోకి కన్వర్ట్ చేసుకున్నాయి. కన్వీనర్ కోటాలో 70,307 సీట్లుంటే ఆ సంఖ్య కౌన్సిలింగ్ చివరి దశకు వచ్చేసరికి 86,943కు చేరుకుంది. అంటే 16,600 సీట్లు కన్వీనర్ కోటాలో పెరిగాయి. ఓవరాల్ గా సుమారు 24,000 సీట్లు పెరిగినట్టుగా అంచనా. అంతేకాదు పలు కాలేజీలు సీట్లు కన్వర్ట్ చేసుకోవడంతో కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు భారీగా పెరిగాయి. అయితే నిరుడితో పోలిస్తే ఈసారి ఎలక్ట్రికల్ కోర్సుల్లో కూడా విద్యార్థులు ఆసక్తి చూపారు. సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో కూడా విద్యార్థులు గతంలో కంటే ఎక్కువగా జాయిన్ అయ్యారు. అంతవరకు బాగానే ఉన్నా అదనపు సీట్ల విషయంలో ప్రభుత్వ వైఖరి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అదనపు సీట్ల విషయంలో ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి చెందిన కాలేజీలకు మొండి చేయి చూపించింది అన్నది తాజా వివాదం. ఎంత బతిమాలుకున్నా నో చెప్పిందట సర్కార్. మిగతా కాలేజీల్లో అదనపు సీట్లకు పర్మిషన్ ఇవ్వలేదు. అదే టైంలో సీట్ల కన్వర్షన్కు కూడా ఎస్ చెప్పలేదట. విద్యాశాఖ కూడా సీఎం దగ్గరే ఉండడంతో విపక్ష ఎమ్మెల్యేల ఇంజనీరింగ్ కాలేజీలకు అదనపు సీట్లు మంజూరు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో కొన్ని కాలేజీలు ఎలాగూ సీట్లు పెరుగుతాయి కదా అనే ఆశతో బి కేటగిరీ సీట్లు ముందే అమ్ముకున్నాయి. లక్షల రూపాయల్లో డొనేషన్లు తీసేసుకున్నాయి. తీరా ఇప్పుడు అదనపు సీట్లు రాకపోవడం, కన్వర్షన్ అవ్వకపోవడంతో ముందుగా తీసుకున్న డబ్బులను తిరిగిస్తామంటూ తల్లిదండ్రులకు సంబంధిత కాలేజీ యాజమాన్యాలు కబురు పెడుతున్నట్టుగా తెలిసిందే. కొందరు డబ్బులు తీసుకుంటూ ఉంటే మరికొందరు ఇప్పుడు డబ్బులు తీసుకుని ఏం చేస్తాం, పిల్లల భవిష్యత్తు ఏమైపోవాలి, మాకు సీటు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారట. మరి ఈ లొల్లి ముదురుతుందా లేకుండానే ప్రభుత్వం సెట్ చేస్తుందా అన్నది చూడాలి. అన్నింటికి మించి పిల్లల భవిష్యత్తుతో ముడిపడ్డ అంశం కావడంతో జాగ్రత్తగా డీల్ చేయాలన్న సూచనలు వెలువడుతున్నాయి.